ఓ ప్రవక్త, ఇలా అను, స్తోత్రం అల్లాహ్కు మాత్రమే తగినది. ఆయన ఎన్నుకున్న ఆయన దాసులకు శాంతి కలుగుగాక. వారిని ఇలా అడగండి, అల్లాహ్ శ్రేష్ఠుడా లేక ఆయనకు సాటిగా వారు కల్పించే దేవుళ్ళు శ్రేష్ఠులా? సరే, ఆకాశాలను భూమిని ఎవరు సృష్టించారు? మీ కొరకు ఆకాశం నుండి నీటిని కురిపించి తద్వారా మనోహరమైన తోటలను ఎవరు పండించారు? వాటిలోని చెట్లను మొలిపించడం మీకు సాధ్యమయ్యే పని కాదు. అల్లాహ్తో పాటు మరొక దేవుడు కూడా ఎవడైనా ఉన్నాడా? కానీ వారే రుజుమార్గం నుండి తొలగిపోతున్నారు. భూమిని నివాస స్థలంగా చేసిన వాడు ఎవడు? అందులో నదులను ప్రవహింపజేసిన వాడు ఎవడు? దాని మీద పర్వతాల మేకులను పాతిన వాడు ఎవడు? రెండు రకాల జలదుల మధ్య అడ్డుతెరలను పెట్టినవాడు ఎవడు? అల్లాహ్తో పాటు మరొక దేవుడు కూడా ఎవడైనా ఉన్నాడా? ఈ పనులలో పాలు పంచుకోవడానికి లేడు, కానీ వారిలో అనేక మందికి తెలియదు. బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్తో పాటు ఈ పనులు చేసే మరొక దేవుడు కూడా ఎవడైనా ఉన్నాడా? మీరు చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు. నేలపై, సముద్రంపై, అంధకారంలో మీకు దారి చూపేవాడు ఎవడు? తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తతో పంపేవాడు ఎవడు? అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా ఈ పనులు చేయడానికి? వారు చేస్తూ ఉన్న షిర్కుకు అల్లాహ్ ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు. సృష్టిని మొదటిసారిగా చేసిన వాడు ఎవడు? దానిని పునఃసృష్టించేవాడు ఎవడు? నింగి నుండి, నేల నుండి మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా ఈ పనులలో పాలు పంచుకోవడానికి? మీరు సత్యవంతులే అయితే మీ ఆధారాల్ని తీసుకురండి అని అడుగు.